శక్తి అద్భుతమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, నీవే మాకు ఆశ్చర్యమే. ఓ అద్భుతమే అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, నీవే మాకు ఆశ్చర్యమే. ఓ అద్భుతమే, ఇది అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే, నా గతిని స్థాపించే నా యేసయ్యా, నా స్థితిని సవరించే నా యేసయ్యా, నా గతిని స్థాపించే నా యేసయ్యా, నా స్థితిని సవరించే నా యేసయ్యా, నీ మార్గములోనే సాగగా, నీ చిత్తములో నేనుండగా, నీ మార్గములో నే సాగగా, నీ చిత్తములో నేనుండగా, నా జీవితమే ధన్యమాయే, నీలో నేనున్నా, నీకై జీవిస్తున్నా, నీలో నేనున్నా, నీకై జీవిస్తున్నా, ఆశ్చర్యమే నీవే మాకు ఆశ్చర్యమే. ఓ అద్భుతమే అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే, ఆశ్చర్యమే ఆశ్చర్యమే, నీవే మాకు ఆశ్చర్యమే. ఓ అద్భుతమే, నీదు శక్తి అద్భుతమే. ఓ రమల చంద్రమాసకి బో రమసకి బో రమల Ori alara baba sandre hesiki bora barala tarama gora baba. Oh, we praise you, Lord. We worship you. We praise you. We praise you. We praise you. Oh, we praise you. We praise you. We praise you. We praise you. Oh, rabakala shandara magoraba. Oh, sandre mehesiki bora bakala ma shandara mahasaka baraba. Lord, we praise you. We praise you. We praise you. We worship you. We give you thanks. అయ్యా మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి, మీ కృతజ్ఞతలు. థ్యాంక్ యూ లార్డ్. అయ్యా మా కోసం నైనా ఈ భూమి మీదకి వచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. దేవా మా కొరకు జన్మించినందుకు కృతజ్ఞతలు అయ్యా, మా కొరకు జీవించినందుకు కృతజ్ఞతలు అయ్యా. థ్యాంక్ యూ లార్డ్. మా కొరకై తండ్రి మరణించినందుకు కృతజ్ఞతలు, మా కొరకై సమాధి చేయబడినందుకు కృతజ్ఞతలు, మా కొరకై తిరిగి లేచినందుకు మీ కృతజ్ఞతలు. మీరు మాత్రమే కాదు మమ్మల్ని కూడా లేపినందుకు కృతజ్ఞతలు అయా. పరలోకమందు ప్రభువా తండ్రి కుడిపార్శ్వమున మమ్మల్ని ఆసీనులుగా చేసినందుకు మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ నామమును ఇచ్చినందుకు కృతజ్ఞతలు అయ్యా. నూతన సృష్టిగా చేసినందుకు కృతజ్ఞతలు అయ్యా. కృతజ్ఞతలు చెల్లిద్దాం అందరం కూడా. నూతన సృష్టిగా తండ్రి మమ్మల్ని చేశారయ్యా, నీతి మంతులుగా చేశారయ్యా. మీకు స్తోత్రం. మా యొక్క ప్రభువా పాపములన్నీ, దోషములన్నీ, అతిక్రమలన్నీ క్షమించారయ్యా. మీకు స్తోత్రం నాయన. మా రోగములన్నిటినీ తండ్రి ప్రభువా మీ గాయముల ద్వారా బాగు చేశారయ్యా. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి శాపము నుంచి నాయన మమ్మల్ని ఎన్నటెన్నటికీ దేవా విడిపించేశారయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాము ఆశీర్వాదమును మాకు దయచేశావు, ఆశీర్వదించావయ్యా. మీకు స్తోత్రాలు. ఆశీర్వాద కారకులుగా చేశారయ్యా.
మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మీ కృతజ్ఞతలు ప్రభువా. దేవా, పరిశుద్ధాత్మను ఇచ్చారు, మీకు వందన కృతజ్ఞతలు తండ్రి. పరిశుద్ధాత్మను ఇచ్చారు నాయన, మీ కృతజ్ఞతలు. ఆదరణకర్తను ఇచ్చారు, మీ కృతజ్ఞతలు. మాతో ఎల్లప్పుడూ ఉండుటకై ప్రభువా, మమ్మల్ని ఆదరించుటకై, మమ్మల్ని బలపరచుటకై, మా ప్రక్కన ఉండుటకై, మా లోనుటకై, మా పైన ఉండుటకై తండ్రి, మాతో మాట్లాడుటకై, సర్వ సత్యంలోనికి నడిపించుటకై, సమస్తమును బోధించుటకై పరిశుద్ధాత్మను ఇచ్చారయ్యా. మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. యేసయ్యా మీకు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. దేవా, వాగ్దానములు ఇచ్చారు, మీకు స్తోత్రం. అమూల్యములను అత్యధికములైన వాగ్దానములు ఇచ్చారు తండ్రి, మీకు స్తోత్రం. Thank you, Lord. We give you thanks. Thank you for your precious blood. దేవా, మీ కృతజ్ఞతలు. ఈ స్థలాన్ని బట్టి మీ కృతజ్ఞతలు ఆయన. దేవా ప్రభువా, ఈ దినం బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. ప్రతి విషయంలో మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నా అయ్యా. మీ ఇంట్లో ఉన్నాం తండ్రి. మరొకసారి మీ ప్రభుత్వాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, మీ చేతికి అప్పగిస్తున్నా. మమ్మల్ని నడిపించండి. మా కళ్ళు తెరవండి. ఏమి చూడాలో అవి చూపించండి అయ్యా. ఏవి వినాలో వినపడ చేయండి. ఏవి తెలుసుకోవాలో తెలుసుకున్న చేయండి. ఏవి నేర్చుకోవాలో నేర్చుకున్న చేయండి. వాక్యం ద్వారా మమ్మల్ని పోషించమని ప్రార్థిస్తున్నాం. వాక్యం ద్వారా మా ఆత్మలను బలపరచండి. మా మనసులను రూపాంతరం పొందించండి. మా దేహాలను తాకండి. మీ దయల హస్తాలకు మమ్మల్ని అందరినీ కూడా అప్పగిస్తాం. యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామములో కృతజ్ఞత, స్తుతి, ఆరాధన, ప్రార్థనలను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. మరొక నూతన వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టినటువంటి దేవునికి రెండు చేతులు పైకెత్తి ఆయన నామాన్ని మహిమపరుద్దామండి. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రిక 12, 13, 14 3 వచనాలు. విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవమును చేపట్టము. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. సమస్తమునకు జీవాధారకుడైన దేవుని ఎదుటను పొంతి పిలాతు నొద్ద ధైర్యముగా ఒప్పుకొని సాక్ష్యమిచ్చిన క్రీస్తు యేసు ఎదుటను మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. క్రొత్త నిబంధనలకు వచ్చే లోపల మనకు 2 ఆజ్ఞలు ఉన్నాయి. మనం ఎప్పుడు కూడా చెబుతుంటాం. సో దేవుని ప్రేమించాలి, మన పొరుగు వారిని ప్రేమించాలని. సో ఇవి కాకుండా కొన్ని సపరేట్ ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. వాటిలో ఇక్కడ ఒక ఆజ్ఞ మనకు కనిపిస్తూ ఉంది. ఏంటంటే, క్రీస్తు రాకడ వరకు కూడా, అంటే మనం జీవించినంత కాలం అంతా కూడా మనము ఈ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటాన్ని మనం పోరాడాలంట. దానికోసం మనం పిలువబడ్డామని ఇక్కడ చెప్తున్నాడు. ఎలా పోరాడాలంటే, నిత్య జీవమును చేపట్టము. లే హోల్డ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. లే హోల్డ్ ఆఫ్ ఇటర్నల్ లైఫ్. నిత్య జీవమును చేపట్టి దాని పొందుటకు నా మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి అంటాడు. సో దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాగ్దానముల యొక్క నెరవేర్పు కొరకు మనము మంచి పోరాడవలసి ఉన్నది. సో ఈ యొక్క లోకంలో మనం జన్మించాం. మనం మరణించేంత వరకు కూడా దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉండాలి. అపవాదికి ఇవ్వబడినటువంటి ఒక పేరు ఏమిటంటే, ఒక టైటిల్ ఏమిటంటే, వాడు ఈ యుగ సంబంధమైనటువంటి దేవత. ఈ భూమి మీద వాడు ఏలుతూ ఉన్నాడు. సో ఎవరైతే వాడికి లొంగుతారో వారిని మాత్రమే వాడు ఏలగలడు. ఎవరు అవకాశం ఇస్తారో వారిని మాత్రమే ఏలగలడు, కానీ అందరినీ కూడా ఏలలేడు. సంఘాన్ని ఏలలేడు. అన్యులను ఏలుతాడు కానీ సంఘాన్ని ఏమాత్రం కూడా ఏలలేడు. సంఘాన్ని ఎప్పుడు వెళ్తాడంటే, అవకాశం ఇచ్చినప్పుడు, వాడికి సందు దొరికినప్పుడు వెళ్తాడు అనమాట. సో కనుక మనం జీవించినంత కాలం అంతా కూడా మనం పిలువబడ్డాం. దేనికంటే, పోరాడడానికి పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ ఫార్ అ బ్యాటిల్ బట్ ఆర్ డెస్టైన్డ్ ఫర్ విక్టరీ. పోరాడేదానికి మనం పిలువబడ్డాం, కానీ దేవుడు మనకు విజయాన్ని ఆయన
వాగ్దానం చేశాడు. ఎలా పోరాడాలంట? నిత్య జీవాన్ని చేపడాలి. అంటే దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకోవాలి. పట్టుకొని ఒప్పుకోవడం, దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోవడము ద్వారా మనము ఈ యొక్క మంచి పోరాటాన్ని మనం పోరాడతాం. సో రెండు చాలా ప్రాముఖ్యం. ఇది మంచి పోరాటం అనేది మనము వద్దన్నా కూడా పోరాటం అనేది ఉంటుంది అన్నమాట. వద్దన్నా కూడా పోరాటం ఉంటుంది. సో పోరాటం అనేది ఎట్టి పరిస్థితుల్లో మనకు తప్పదు. సో ఈ పోరాటం ఎలా పోరాడాలో మనం తెలుసుకుంటే మన విజయాన్ని మనం పొందుకుంటాం. సో ఈ పోరాటాన్ని ఎలా పోరాడాలో తెలియకుంటే మనం యొక్క పోరాటంలో ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. సో మంచి ఏం ఒప్పుకోవాలంటే దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకోవాలి. సో ఈ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం అంటే ఇదంతా విశ్వాసానికి సంబంధించింది, నమ్మకానికి సంబంధించింది. మనం నమ్మిన విషయాలనే మనం మాట్లాడుతూ ఉంటాం. సో మంచి ఒప్పుకోవాలంటే అది విశ్వాసం నుంచి బయటికి రావాలన్నమాట. చాలాసార్లు మనం ఏం నమ్ముతున్నామో తెలియాలంటే మన నోటి మాటలు కొంచెం మనం అబ్జర్వ్ చేస్తే మనం ఏం నమ్ముతున్నామో మనకు స్పష్టంగా మనకు అర్థమవుతుంది. సో కనుక విశ్వాస సంబంధమైనటువంటిది పోరాటం అన్నమాట. ఇది దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫైట్ ఆఫ్ ఫెయిత్. మీకు మరొక భాగంలో మీకు చూపించాను. తర్వాత చూడండి, 2వ పత్రిక తిమోతికి వ్రాయబడినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటం పోరాడితేనే నా పరుగు కడముట్టించిందని విశ్వాసమును కాపాడుకుంటుని. సో విశ్వాసమును గడిచినటువంటి వారంలో నేను చెప్పాను, విశ్వాసమును ఆయన కాపాడుకున్నాడంట. పౌలు గారు విశ్వాసాన్ని కాపాడుకున్నారు. విశ్వాసాన్ని ఎప్పుడు అంటే ఒకవేళ ఇన్ కేసు కాపాడుకోకుంటే ఏమవుతుందంటే విశ్వాసము దొంగిలించబడుతుంది. విశ్వాసం దొంగిలించబడుతుంది. దొంగతనానికి, హత్యకు, నాశనానికి తప్ప దేనికి రాడు. అపవాది యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే, వాడి యొక్క ప్లాన్, స్ట్రాటజీ ఏమిటంటే విశ్వాసాన్ని దొంగిలించడం. విశ్వాసాన్ని దొంగిలించడం అంటే వాక్యాన్ని దొంగిలించడమే. వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగుతుంది. సో ఆ మాటను వాడు దొంగిలిస్తాడు. లేదంటే ఆ మాట పైన మన విశ్వాసాన్ని దొంగిలిస్తాడు. విశ్వాసాన్ని వాడు దొంగిలించాడంటే ఆ ఏరియాలో, ఆ విషయంలో ఓడిపోయేదానికి ఆస్కారం ఉంది. సో కాబట్టి పౌలు గారు ఆయన చివరిలో ఆయన పలికినటువంటి మాట ఏమిటంటే, మంచి పోరాటం నేను పోరాడాను, నా పరుగు తుదముట్టించేశాను, నేను విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను. పేతురు గారు రాస్తుంటాడు, మీ విరోధి అయిన అపవాది. మీ విరోధి అయిన అపవాది. మన విరోధి అపవాది అని మనము మాటిమాటికి జ్ఞాపకం చేసుకుంటుండాలి. చాలాసార్లు మనుషులు కూడా విరోధంగా లేస్తారు, మనుషులు కూడా విరోధంగా పనిచేస్తారు. అయినా కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ మనుషులను ప్రేరేపించే చీకటి శక్తులను చూడాలి. ఆ మనుషులను, అవిధేయులను ప్రేరేపించే ఈ వాయుమండల సంబంధమైన అధిపతి అనే వాక్యంలో వ్రాయబడింది. సో కాబట్టి ఇప్పుడు మీకు ఇంతకుముందు చూపించినటువంటి ఒక వాక్యం చూపిస్తాను. కొరింథీయులకు వ్రాయబడినటువంటి 1వ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. గాలిని కొట్టినట్టు నేను పోట్లాడుట లేదు. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడుట లేదు. సో పోరాటంలో గాలితో పోరాడితే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? సో కాబట్టి మనకు సత్యము తెలియకపోతే ఏమవుతుందంటే గాలితో పోరాడినట్లు ఉంటుంది. సో కాబట్టి పౌలు గారు ఏమంటారంటే, మనము పోరాడునది శరీరులతో కాదు. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. మనం పోరాడునది శరీరులతో కాదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం, ఎఫెసీయులకు రాయబడిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనము పోరాడునది, మంచి పోరాటము మనం చూసాం. మీ విరోధి అయిన అపవాది చూసాం. మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతో, అధికారులతో, ప్రస్తుత అంధకార సంబంధులకు, లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. సో మన పోరాటం అన్నటువంటిది ఈ యొక్క అదృశ్యమైనటువంటి వ్యక్తులతో అనేది మనం బాగా ఎక్కాలన్నమాట. ఒక వ్యక్తి ప్రవర్తన చూసినప్పుడు కానీ, ఒక వ్యక్తి యొక్క మాటలు చూసినప్పుడు కానీ, ఒక వ్యక్తి యొక్క అలవాట్లు చూసినప్పుడు కానీ, అవి వాటి వెనకల ప్రేరేపించే దురాత్మను మనం చూడగలగాలి. ఇంకా కాస్త లోపలికి చూడగలిగేది, బయట మాత్రమే కాదు, సూపర్ఫిషియల్ కాదు, కాస్త లోపలిగా మనం చూడగలగాలి అన్నమాట.
సో కాబట్టి మనం పోరాడునది ఈ యొక్క చీకటి శక్తులతో, సాతానుతో కాబట్టి సో సాతానుతో ఎలా పోరాడాలో మనం తెలుసుకోవాలి. ఏ విధంగా సాతానుతో పోరాడాలో మనం తెలుసుకోవాలి. ఏ విధంగా ఈ యొక్క పోరాటాన్ని పోరాడాలో మనం తెలుసుకోవాలి. సో ఈ క్రమంలోనే మనం చూస్తూ వచ్చాం. 13వ వచనం, అందుచేతను మీరు ఆపద్దినమందు. ఈ ఆపద్దినము ఎలా ఉంటుందంటే ప్రియులారా, సాతాను నీ యొక్క విశ్వాసాన్ని సవాల్ చేస్తాడు. నీ చుట్టూ కూడా సమస్యలన్నీ కూడా చుట్టుముట్టుకుంటాయి. ఎటు పక్క చూసినా కూడా నీకు సమస్య ఉంటుంది. దీన్ని ఆపద్దినము అంటారు. దావీదు అనేక సార్లు ఆపద్దినాన్ని ఎదుర్కొన్నాడు. పౌలు గారు చాలాసార్లు ఆపద్దినాన్ని ఎదుర్కొన్నాడు అనమాట. ఒకసారి అంటాడు పౌలు గారు కొరింథీయులకు వ్రాయబడిన 2వ పత్రికలో అంటాడు, మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల మేము కృంగిపోయాము. ఆయనకు నిశ్చయత వచ్చిందంట. ఏం నిశ్చయత వచ్చిందంటే మా మట్టుకు మేము ఖచ్చితంగా చనిపోతాము అన్నటువంటి విశ్వాసం వచ్చిందంట. ఆయనకి చనిపోతామన్న విశ్వాసం వచ్చిందంట. కానీ దేవుడు లేపాడు. హల్లెలూయా. సో కనుక ఆపద్దినమందు ఈ 4 రకాల గుంపులు పోరాటానికి దిగుతాయి అన్నమాట. ఈ ఆపద్దినమందు మనం ఏం చేయాలా? ఎదిరించాలి. ఎదిరించడమే పోరాటం. హల్లెలూయా. ఎదిరించాలి. ఆపద్దినమందు వానిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడు సర్వాంగ కవచం అంటే ఫుల్ ఆర్మర్ దేవుడు మన కొరకు ఆయన దాచిపెట్టాడు. మన కొరకు ఆయన ఆఫర్ చేస్తున్నాడు ఫుల్ ఆర్మర్. గాడ్ ఈజ్ ఆఫరింగ్ ద ఫుల్ ఆర్మర్ ఫర్ ఫుల్ ప్రొటెక్షన్. యుద్ధానికి మనకు సరిపోయే ప్రతి విధమైనటువంటి ఆయుధాన్ని దేవుడు మనకు అందుబాటులో ఆయన ఉంచాడు. సో ఆయన ఈ యొక్క ఆర్మర్ ఆయన ఇస్తున్నాడు, సర్వాంగ కవచాన్ని ఆయన ఇస్తున్నాడు. మనము ధరించుకోవాలి. ఆయన ఇస్తున్నాడు, మనం ధరించుకోవాలి. చాలాసార్లు అన్నీ దేవుడే చేయాలి అని మనం అంటుంటాం. అన్నీ దేవుడే చేయాలని కాదు. దేవుని పాత్ర ఉంటుంది, మన పాత్ర ఉంటుంది. మన పాత్ర ఏమీ లేకుండా ఉండదు, మన పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. సో అలా మనతో కలిసి దేవుడు పని చేయాలని ఆయన ఇష్టపడతాడు. సో దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సో ఏంటి సర్వాంగ కవచం? దీని గురించి మనము నేను చెబుతూ వచ్చాను. 14వ వచనం, ఏలైనగా మీ నడుమునకు సత్యమును దట్టి. ట్రూత్, ద బెల్ట్ ఆఫ్ ట్రూత్. సత్యం. ఇదంతా కూడా ఏంటంటే సర్వాంగ కవచం అంతా కూడా ఏంటంటే ఇట్స్ మైండ్ సెట్, ఒక మనస్తత్వం, ఒక టైప్ ఆఫ్ పర్సనాలిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. మనం డెవలప్ చేసుకోవాలి మనం దేవుని యొక్క వాక్యానుసారం. సో సత్యము ఏమిటి? సత్యం అంటే ఆయన వాక్యమే సత్యం. ఆయన వాక్యములో సత్యాన్ని మనము గ్రహించాలి. అది చాలా కుయుక్తితో నడుస్తాడు వాడు. ఏంటంటే వాక్యాన్నే తీసుకుని వస్తాడు, వాక్యాన్ని వక్రీకరిస్తాడు, వాక్యాన్ని మిస్ప్లేస్ చేస్తాడు. సో కాబట్టి మన నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని. సో ఎప్పుడైతే ఈ యొక్క బెల్ట్ ఉంటుందో బ్యాలెన్స్ ఉంటుందన్నమాట. మనకు బెల్ట్ లేకపోతే మనకు బ్యాలెన్స్ ఉండదు, లూజ్గా ఉంటుందన్నమాట. సో నడుము మరి టైట్గా ఉండాలంటే మనకు సత్యము మనకు తెలియజేయబడాలి. అది ఏ రకమైన సమస్య అయినా సరే దేవుని వాక్యం ఏమంటుంది దాని గురించి ఇది తెలుసుకోవాలి. వాట్ ఈస్ గాడ్స్ వర్డ్ ఈజ్ సేయింగ్ అబౌట్ ఇట్. అది అనారోగ్యం అనుకో, దేవుడు ఏమంటున్నాడు. అది ఒక దురాత్మంలో బాధపడుతున్నటువంటి విషయం అనుకో, దేవుడు దాని గురించి ఏమంటున్నాడు. అది ఒకవేళ అప్పు అనుకోండి, దాని గురించి దేవుడు ఏమంటున్నాడు. కుటుంబ సమస్య అనుకోండి, దేవుడు ఏమంటున్నాడు దాని గురించి. ఉద్యోగ ప్రాబ్లం అనుకోండి, దేవుడు దాని గురించి ఏమంటున్నాడు. గర్భం మూయబడింది అనుకోండి, దేవుడు దాని గురించి ఏమంటున్నాడు. సో వాట్ ఈస్ గాడ్ సేయింగ్ అబౌట్ దట్? సో అపవాదిని నిన్ను పీడిస్తూ వేధిస్తూ ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ టైంలో దేవుడు ఆ యొక్క ప్రస్తుత పరిస్థితి గురించి దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది? ఆయన వాక్యమే సత్యం. సో దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుందో దాన్ని మనం తెలుసుకున్నప్పుడు బ్యాలెన్స్గా మనం ఉంటాం, సమతుల్యతతో మనం ఉంటాం. కాబట్టి నడుమునకి ఉండాలంటే సత్యం ఉండాలి, సత్యము తెలుసుకుండాలి. ఒక సత్యం ఎప్పటికి కూడా ఒక సత్యం ఏమిటంటే మన పోరాటం మనుషులతో కాదు, మన పోరాటము రక్త మాంసములతో కాదు, మన పోరాటము దురాత్మ సమూహాలతో, ప్రధానులతో, అధికారులతో, లోకనాథులతో, చీకటి శక్తులతో, ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో, వీటితో మన పోరాటము. ఇది సత్యం అన్నమాట. సో రెండవది మనం చూసాం, నీతి అను
మైమరువు తొడుక్కొని, నీతి అను మైమరువు, బ్రెస్ట్ ప్లేట్ ఆఫ్ రైటియస్నెస్ అంటాం. నీతి అన్నటువంటి మైమరువు తొడుక్కొని మనం చెప్తూ వచ్చాం. ఇది మన మనసులో ఇది బాగా నాటుకుని పోవాలండి. వీ షుడ్ హ్యావ్ రైటియస్నెస్ కాన్షియస్నెస్. అంటే నేను నీతిమంతుని అన్నటువంటి ఆలోచనలే మనకి ఎక్కువ వస్తుండాలి. అది మన యొక్క కాన్షియస్ మైండ్లో అది బిల్డ్ కావాలి. నేను నీతిమంతుని. దేన్ని బట్టి నీతిమంతులం అయ్యాం? మనం ఉచితముగా నీతిమంతులం అయ్యాం. హల్లెలూయా. సో ఉచితంగా మనం నీతిమంతులం అయ్యాం. సో మొదటగా మనం ఆదమును బట్టి ఎలా పాపులుగా మనం పుట్టామో, మనం తిరిగి జన్మించినప్పుడు యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించినప్పుడు మనము నీతిమంతులుగా మనం పుట్టాం. సో కాబట్టి ఆ నీతి అన్నటువంటిది పోదు. సో ఈ యొక్క మనసును మనం కలిగి ఉండాలి. సో నేను నీతిమంతుని, నేను ఏమాత్రం కూడా పాపిని కాను. ఒకసారి చెబుదాం అందరం కూడా, నేను నీతిమంతుని, నేను పాపిని కాదు. హల్లెలూయా. నీతిమంతులు పొరపాట్లు చేయరా? పొరపాట్లు చేస్తారు. నీతిమంతులు తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు. కానీ నీతి అన్నటువంటిది పోదు. పొరపాట్లు చేసినప్పుడు దాని పర్యవసనాలు అనుభవిస్తారు, కానీ నీతి మాత్రం పోదు. దేవుని యొక్క దృష్టిలో మనము నీతిమంతులం. కొన్నిసార్లు మనుషుల దృష్టిలో మనం నీతిమంతులుగా కనిపించకపోవచ్చు. మనుషుల దృష్టిలో కొన్నిసార్లు మన దృష్టిలో కూడా నీతిమంతులుగా కనిపించకపోవచ్చు. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మాత్రం దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడు అంటే, దేవుడు నిన్ను నీతిమంతునిగా చూస్తున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ అ బిలీవర్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మాడు, నీతిగా ఎంచబడింది. యేసు రక్తములో పాప క్షమాపణ ఉంది నమ్మితే అది నీకు నీతి అవుతుంది. నువ్వు నీతిమంతులుగా మార్చబడతావు. ఉచితముగా ఆయన రక్తం వలన మనము నీతిమంతులముగా మనము మార్చబడ్డాము. సో ఎప్పుడైతే మనకు నీతి అన్నటువంటి మైమరువును మనం తొడుక్కుంటామో, అటువంటి మనసును మనం కలిగి ఉంటామో, అపవాది ఇక ఏ గిల్ట్తో కానీ, కండెమ్నేషన్తో కానీ, నేరారోపణ భావంతో కానీ, నీవు తప్పు చేసావు, నువ్వు పొరపాటు చేసావు, నువ్వు నీతిమంతుడవు కావు, నీవు భక్తిహీనుడవు, నీవు పరిశుద్ధుడవు కావు, నీవు అపవిత్రుడవు అని వాడు శోధించేదానికి ఆస్కారం ఉంది. సో కనుక మనము నీతి అన్నటువంటి మైమరును ధరించుకుంటే మనం ఏం చేస్తామంటే, అది మన యొక్క హృదయానికి అది భద్రత. హృదయాన్ని వాడు ఏమాత్రం కూడా గాయపరచలేడు. అందుకే నీతి అన్నటువంటి దాన్ని వరముగా దేవుడిచ్చాడు. అది దేవుడిచ్చినటువంటి నీతి, మనం సంపాదించుకున్నటువంటి నీతి కాదు, అది దేవుడిచ్చినటువంటి నీతి. సో ఆయన ఇస్తున్నాడు. మనం ఏం చేయాలంటే సాత్వికమైనటువంటి మనసుతో మనల్ని మనం తగ్గించుకుని, అయ్యా నా యొక్క యుక్త ప్రవక్త వలన కాదు, కానీ నీవిచ్చినటువంటి వరాన్ని నేను అంగీకరిస్తున్నాను ప్రభు అని దీనత్వంతో ఆ నీతిని మనం తీసుకొని, ఆ నీతిని మనం ధరించుకొని, నేను ఇది నీతిమంతుని అని మనము నిలబడాలి. ఇక్కడేమంటున్నాడు, ఆపద్దినమందు మీరు సమస్తం నెరవేర్చిన వారే నిలువబడుటకు 2-3 సార్లు ఉంది. నిలవబడుటకు వీ షుడ్ స్టాండ్. ఏమని నిలబడాలి? నేను పోరాడునది మనుషులతో కాదు, నిలబడాలి దానిపైన. మై ఫైట్ ఈజ్ నాట్ విత్ ద పీపుల్ అని నిలబడాలి. తర్వాత ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్ అని నిలబడాలి. నేను నీతిమంతుని. సాతాను 1000 సార్లు నిన్ను అపవిత్రపరిస్తే యేసు రక్తము 1000 సార్లు నిన్ను కడుగుతుంది. హల్లెలూయా. సో అపవిత్రమైన జనములో ఉన్నా కూడా మనం అపవిత్రం అయిపోతాం. సో కనుక ఎన్నిసార్లు అపవాది ఒకవేళ అపవిత్రపరచాలనుకున్నా కూడా యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఏ పాపము కూడా యేసయ్య రక్తము కంటే శక్తివంతమైనది ఏది లేదు. యేసయ్య రక్తము కడగలేనటువంటి పాపం ఏది కూడా లేదు. సో కనుక మనము నిలబడాలి. ఏమని నిలబడంటే ఐఎమ్ ఎ రైటియస్ మ్యాన్ అని నిలబడాలి. ఆపద్దినమందు వాడు ఒకవేళ నీ మీద నేరారోపణ భావంతో నీ మీద దాడి చేశాడు అనుకో, నీవు దాడి చేయలేవు. అప్పుడు నీవు గిల్టీగా ఫీల్ అవుతుంటే, నేరారోపణ భావన చేత ఫీల్ అవుతుంటే, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను, నేను పాపం చేశాను అని ఇదే గొడవ నీ మనసులో జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే, యూ కెనాట్ ఫైట్ ద డెవిల్. నువ్వు పోరాడలేవు. అంటే అర్థం ఏమిటి? అక్కడ మైమరువు లేదు అని అర్థం. మైమరువు నువ్వు తీసుకోలేదు అని అర్థం. మైమరువు నువ్వు ధరించలేదు అని అర్థం. మైమరువు ధరిస్తే ఏమంటాం అంటే, నేను నీతిమంతుని అని మనం నిలబడ్డమే. ఆత్మీయ పోరాటంలో ఇప్పుడు మనం చేయాల్సిందంతా ఏమిటంటే నిలబడ్డమే. యేసయ్య సమస్తము పూర్తి చేశాడు, అపవాదిని ఓడించేశాడు.
పరిపూర్ణంగా ఓడించేశాడు, అపవాదిని నిరాయుధునిగా చేసేశాడు. ఇప్పుడు అపవాది దాడి చేసేదంతా కూడా అబద్ధాలతో దాడి చేస్తూ ఉంటాడు. సో కనుక నీతి అన్నటువంటి మైమరువును తొడుగుకొని 15వ వచనం, పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలవబడుడి. మళ్ళీ చూడండి, నిలవబడండి. జోడు ఎప్పుడు చెప్పాను కదా, జోళ్ళు ఎప్పుడు వేసుకుంటాం మనం, చెప్పులు ఎప్పుడు వేసుకుంటాం, షూ ఎప్పుడు వేసుకుంటాం, బయటికి వెళ్ళేటప్పుడు. దేవుడు ఏం చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించేదానికి సిద్ధముగా ఉన్నటువంటి మనస్సు, సువార్తను ప్రకటించేదానికి సిద్ధముగా ఉన్నటువంటి మనసు, అటువంటి మనసు అంటే ఆల్వేస్ వీ షుడ్ బి రెడీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్. దేవుని యొక్క వాక్యం శక్తివంతమైంది. పౌలు అంటాడు, సువార్తనే శక్తివంతమైంది, సువార్తను గూర్చి నేను ఏమాత్రం కూడా సిగ్గుపడు వాడను కాను. కానీ అది నమ్ము ప్రతివానికి, వారు ఎవరైనా సరే నమ్ము ప్రతివానికి రక్షణ కలుగజేయుటకు శక్తి కలిగినటువంటి ఉన్నది. సో గాడ్స్ వర్డ్, గాస్పెల్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ పవర్ ఆఫ్ గాడ్, ఇట్ సెల్ఫ్ ఈస్ ఎ పవర్. సో వీ హ్యావ్ టు ప్రీచ్, వీ షుడ్ బి రెడీ టు డిక్లేర్ ద గుడ్ న్యూస్ వేర్ ఎవర్ గాడ్ సెండ్స్ us. ఎక్కడికి దేవుడు మనల్ని పంపించినా అక్కడికి వెళ్ళి యేసయ్య సువార్తను ప్రకటించేదానికి సిద్ధ మనసును జోడి తొడుగుని. అప్పుడు ఇక్కడ ఈ జోలు ఎవరికంటే ఇతరుల కోసం పోరాటం అన్నమాట, ఇతరుల కోసం పోరాటం. ఒక వ్యక్తి పూర్తిగా అబద్ధాల చేత నిండుకొని పోయి బంధించబడి ఉంటాడు. సో అబద్ధాలను అలాగే నమ్మితే ఏమవుతుంది, ఆ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతాడు. సో కనుక అటువంటి వారిని మనం విడిపించాలి అంటే, అటువంటి వారిని అబద్ధం నుంచి విడిపించాలంటే వారికి ఏం చేయాలంటే వారికి సత్యాన్ని ప్రకటించాలి. ఆ సత్యాన్ని ప్రకటించేదానికి ఎప్పుడు కూడా మనము సిద్ధముగా ఉండాలి. సో సిద్ధ మనసును జోడు తొడుగుకొని ఏం చేయాలంట, నిలబడాలి. ఇవన్నీ గాక అంటే ఇప్పుడు ముందు చెప్పబడినవన్నీ ఒక ఎత్తు, ఇవన్నీ గాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుతారు. విశ్వాసమును డాలు పట్టుకొని, విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసయ్య. సర్వాంగ కవచాన్ని ఎవరు ఇస్తున్నాడు, ఆయన ఇస్తున్నాడు. విశ్వాసాన్ని ఆయన ఇస్తున్నాడు. ఎలా ఇస్తాడు, ఆయన వాక్యం ద్వారా విశ్వాసాన్ని ఇస్తాడు. సో ఆ వాక్యం అన్నటువంటి డాలు, షీల్డ్ ఆఫ్ ఫెయిత్. షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే మామూలుగా మనము చూసేలాగా ఉండదన్నమాట. ఆ కాలంలో ఈ షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే కింద నుంచి పైకి ఉంటుంది అనమాట. టోటల్ ఒక పర్సన్ అసలు అంటే అది ఒక గోడలాగా ఉండిపోతుంది అనమాట, టోటల్ కవర్ అయిపోతాం అనమాట షీల్డ్ అన్నటువంటిది. సో విశ్వాసం అన్నటువంటి డాలు పట్టుకొని, సో దీని ద్వారా దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ కూడా మనము ఆర్పివేయగలము. సో మనము విశ్వాసాన్ని వృద్ధి పొందించుకోవాలి. సో ఇదంతా కూడా ఈ పోరాటం అంతా విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం కదా. సో విశ్వాసంలో డెవలప్ అవుతుండాలి, విశ్వాసంలో వర్ధిల్లుతుండాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అదే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండడం వలన విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. సో కాబట్టి ఆ విశ్వాసం అన్నటువంటి డాలును అపవాది ఎప్పుడు అగ్నిబాణం. ఏంటి ఈ అగ్నిబాణాలు? లాస్ట్ వీక్ కూడా మీకు చూపించాను. అగ్నిబాణాలు అంటే ఏమిటంటే అబద్ధాలు, వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన ఆలోచనలు, దేవుని జ్ఞానాన్ని అడ్డగించే ఆలోచనలు, దేవుని యొక్క సిద్ధాంతాలను అడ్డగించే ఆలోచనలు, అబద్ధాలు, అసత్యమైనటువంటి ఆలోచనలు. సో యేసయ్య ఏమన్నాడు, మీరు నా వాక్యమునందు నిలిచిన వారైతే మీరు సత్యాన్ని గ్రహిస్తారు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తే అబద్ధాలు మనల్ని బంధిస్తాయి. అపవాది నీవు బంధించబడ్డావంటే అపవాది నిన్ను బంధించాడని అర్థం. ఎలా బంధించాడంటే అబద్ధాల ద్వారా బంధించాడని అర్థం. సో కాబట్టి విడుదల కావాలంటే మనకు సత్యం కావాలి, మనం సత్యం తెలుసుకోవాలి. సత్యం తెలుసుకున్నప్పుడు దేవుడు మనకు సత్యము ద్వారా మనకు విడుదలను ఆయన కలుగజేస్తాడు. సో ప్రతి విషయం గురించి మనం సత్యం తెలుసుకోవాలి. ప్రతి విషయంలో మనము విశ్వాసాన్ని మనం వృద్ధి పొందించుకోవాలి. పేతురు రాస్తంటాడు కదా, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునని వెదకుచు తిరుగుచున్నాడు, కనుక మీరు నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి. నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకువగా ఉండుడి అని చెప్పి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించండి. ఆపద్దినమందు వానిని ఎదిరించుటకు ఇవన్నీ కూడా మైమరువు కానీ, తర్వాత ఈ యొక్క బెల్ట్ ఆఫ్ ట్రూత్ కానీ, ఇవన్నీ కూడా ప్రొటెక్షన్ అన్నమాట.
సో ఈ యొక్క షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటుంది, ఈ యొక్క డాల్ అన్నటువంటిది అగ్నిబాణములన్నిటినీ కూడా ఆర్పివేయదు అనమాట. అది ఏ ఆలోచన పెట్టినా కూడా వెంటనే ఏం బయటికి తీయాలంటే విశ్వాసాన్ని బయటికి తీయాలి. ఆ విశ్వాసం ఏ లేదనుకోండి, ఇక అగ్నిబాణాలు ఏం చేస్తాయి? కాల్చిపడేస్తాయి. ఆ అబద్ధాలు కాల్చిపడేస్తాయి, జీవితాన్ని పాడు చేసేస్తాయి. సో కనుక అపవాదికి పై చేయి దొరుకుతుంది. సో ఇదంతా కూడా మాటల యుద్ధమే, ఆలోచనల యుద్ధమే, ఇదంతా కూడా నమ్మకాలకు సంబంధించినటువంటి పోరాటమే ఇది. సో కనుక మనం ఏమి నమ్ముతున్నామో చాలా ఇంపార్టెంట్, వేటిపైన మనం విశ్వాసం ఉంచుతున్నామో చాలా ఇంపార్టెంట్. సో కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా మనం తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ యొక్క వెలిగింపుతో మనం దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకొని ఆ యొక్క వాక్య ప్రత్యక్షతలతో మనము విశ్వాసమును ఉపయోగించి అపవాది యొక్క అగ్ని బాణములన్నిటినీ మనము ఆర్పాలి. సో 17వ వచనం, మరియు రక్షణయను శిరస్త్రాణము, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. 18, ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండడి. దేవుడిచ్చే సర్వాంగ కవచంలో మరొక యొక్క ఆయుధం ఏమిటి అంటే రక్షణయను శిరస్త్రాణము, హెల్మెట్ అంట, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అంటున్నాడు. రక్షణయను శిరస్త్రాణము. సో ఇది తలకు, నీతి అన్నటువంటిది గుండెకు, గుండెపోటు రాకుండా నీతి అన్నటువంటిది. సో తలకు అన్నటువంటిది రక్షణయను శిరస్త్రాణం. దీనిని 2 రకాలుగా మనం వివరించవచ్చు. హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్, దీన్ని 2 రకాలుగా మనం వివరించవచ్చు. సో ఒకటేమిటంటే రక్షణ. అపవాది ఏం చేస్తాడంటే నీ రక్షణ పైన దాడి చేసేదానికి ఆస్కారం ఉంది, నీ రక్షణ పైన నీకు అనుమానాన్ని కలుగజేసేదానికి ఆస్కారం ఉంది. నీవు అసలు రక్షించబడ్డావా? ఆర్ యు సేవ్డ్? నువ్వు నిజంగా తిరిగి జన్మించావా? నువ్వు నిజంగా రక్షించబడ్డావా? అసలు నువ్వు చనిపోతే పరలోకానికి వెళ్తావా? ఇలా అపవాది దాడి చేస్తాడు. సో కనుక నువ్వేం ధరించాలంటే రక్షణయను శిరస్త్రాణాన్ని నీవు ధరించుకోవాలి. యూ నీడ్ టు వేర్ ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ అన్నటువంటిది ఏంటండి? అది వరము, అది ఉచితమైనటువంటి వరము, దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి వరం. సో యూ షుడ్ హ్యావ్ అ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ యువర్ సాల్వేషన్. నీ రక్షణ గురించి నీకు సరి అయినటువంటి అవగాహన ఉండాలి. రక్షణ గురించి సరి అయినటువంటి అవగాహన ఉండాలి. రక్షణ, ఒక మనిషి ఏ రీతిగా రక్షించబడతాడు, ఒక మనిషి ఏ రీతిగా రక్షించబడతాడు? రోమిలకు రాయబడినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతుల నుండి లేపాడని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. సో కాబట్టి 2 విషయాలు నమ్మాలి, నీవు నోరు తెరిచి నీ మనస్ఫూర్తిగా నీవు పలకాలి. నమ్మాలి, నీవు పలకాలి. సో ఆయన సజీవుడిగా ఉన్నాడు, యేసయ్య సజీవుడిగా ఉన్నాడు అని నమ్మాలి. తర్వాత ఈ సజీవుడిగా ఉన్నటువంటి యేసయ్యనే నా యొక్క ప్రభువు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నోటి మాటలు చాలా ప్రాముఖ్యం. దేవుని యొక్క దృష్టిలో నోటి మాటలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నీ నోటి మాట వలన నీవు నీతిమంతునిగా తీర్చబడతావు, నీ నోటి మాట వలన నీవు అపరాధిగా తీర్చబడతావు అంది. సో కాబట్టి యేసే నా ప్రభువు అని అన్న వెంటనే దేవుడు నీ ఆత్మను ఒక నూతన సృష్టిగా చేసేస్తాడు. యూ విల్ బి బార్న్ అగైన్, యూ విల్ బికమ్ ఎ న్యూ క్రియేషన్. అది ఒక సెకండ్లోనే దేవుడు చేసే అద్భుతం. అది మనసుకు తెలియకపోవచ్చు, శరీరానికి తెలియకపోవచ్చు, కానీ అది దేవుడు చేసే అద్భుతం. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అంటే దేవుని యొక్క వాక్యంలో చెబుతుంది కాబట్టి దేవుడు నూతన సృష్టిగా చేస్తాడు. ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నెడల వాడు నూతన సృష్టి. సో కాబట్టి డూ యూ బిలీవ్ దట్ జీసస్ ఈజ్ అలైవ్? యేసయ్య సజీవుడిగా ఉన్నాడు అని నీవు నమ్ముతావా? ఒకటి. రెండవది, ఈ యేసే నీ ప్రభు అని నీవు అంగీకరిస్తున్నావా? నీవు ఒప్పుకుంటున్నావా? దట్స్ ఇట్. నీవు ఈ రెండు నీ జీవితంలో జరిగాయంటే యు ఆర్ సేవ్డ్. సో కాబట్టి పరలోకానికి ఎవరు వెళ్తారంటే యేసయ్యను నమ్మిన వారు, యేసయ్యను అంగీకరించిన వారు వెళ్తారు. మంచివారు కాదు వెళ్ళేది. మంచివారు పరలోకానికి, చెడ్డవారు నరకానికి కాదు వెళ్ళేది. సో అలా అయితే యేసుప్రభు రావాల్సినటువంటి అవసరం లేదు. ఈనాడు క్రైస్తవుల కంటే మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు భూమి మీద. క్రైస్తవుల కంటే చాలా భక్తిగా జీవించేవారు, క్రైస్తవుల కంటే చాలా ఇతరులకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా చాలా గౌరవప్రదంగా ఆనరబుల్గా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు అన్నమాట. కానీ అది కాదు బేస్.
మన నీతి క్రియలన్నీ దేవుని యొక్క దృష్టిలో కేవలము మురికి గుడ్డలే. దేవుడు మనకు అమూల్యమైన విశ్వాసాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడు? యేసయ్య గురించి మనం ఆలోచించడం, యేసయ్య గురించి మనం విన్నప్పుడు, యేసయ్య గురించి మనం తెలుసుకున్నప్పుడు ఆయన పైన మనకు అమూల్యమైనటువంటి విశ్వాసాన్ని ఇస్తాడు. సో కనుక మన యొక్క రక్షణ యొక్క బేసే అది అన్నమాట. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని, దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నీ హృదయం అందు నీవు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. హల్లెలూయా. సో కాబట్టి అపవాది వచ్చి ఒకవేళ నీ మీద దాడి చేసినప్పుడు నువ్వేం చెప్పాలంటే, నో ఐఎమ్ సేవ్డ్ అంటే అర్థం ఏమిటి? నీవు హెల్మెట్ ధరించుకున్నావని అర్థం. నీవు తలపైన రక్షణయను శిరస్త్రాణమును ధరించుకున్నావని అర్థం. ఒకవేళ లేదు, నువ్వు నరకానికి వెళ్తావు అన్నాడు అనుకోండి, నేను నరకానికి వెళ్తావేమో అన్నటువంటి భయం నీకు వచ్చింది అనుకోండి, ఇక ఏంటి నీ పరిస్థితి? ఇంక ఎలా పోయేది నరకానికి కదా, ఎలా జీవిస్తే నాకేంటి అని విచ్చలవిడిగా జీవించేదానికి ఆస్కారం ఉండదా? సో గాడ్ డజంట్ వర్క్ లైక్ దాట్. దేవుడు ఆ రీతిగా పనిచేయడు. సో కనుక ప్రియులారా, సో అపవాది ఈ ఏరియాలో కూడా అబద్ధాలతో వాడు దాడి చేస్తాడు. నీవు రక్షించబడలేదు, నీకు మారు మనసు లేదు అంటాడు. రక్షణ కలిగేది ఆత్మలో కలుగుతుంది. సో రక్షించబడిన తర్వాత ఇంతకు మునుపులాగా జీవించాలని, ఇంతకు మునుపు వచ్చే శోధనలే మళ్ళీ కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఆ శోధనలు వచ్చినంత మాత్రాన రక్షించబడలేదు అని కాదు. ఎందుకు? మనసు రూపాంతరం చెందకుంటే బ్రతుకు అంతగా మారదు. మనసు రూపాంతరం చెందకుంటే, మనసు ఎంతగా రూపాంతరం చెందుతుందో, మనసు ఎంతగా నూతన పరచబడుతుందో అంతగా ఒక వ్యక్తి జీవితం అన్నటువంటిది మారుతుంది. సో కనుక ఒక వ్యక్తి మారుతున్నాడా లేదన్నటువంటిది ఆ వ్యక్తి యొక్క మనసు రూపాంతరాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇంకా మరి ముఖ్యంగా ఆ వ్యక్తి ఎంతగా దేవుని యొక్క వాక్యానికి లోబడుతూ జీవిస్తున్నాడు అన్న దాన్ని బట్టి ఉంటుంది. కానీ అది స్కేల్ కాదు. తిరిగి జన్మించాడా లేదన్నటువంటిది స్కేల్ కాదు. సో తిరిగి జన్మించిన తరువాత మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మన మనసును నూతన పరుచుకుంటూ మనము మహిమ నుండి అధిక మహిమకు మనము మార్చబడుతుంటాం. ఎవరు పర్ఫెక్ట్ కాదు. సో కాబట్టి ఆ పర్ఫెక్షన్ వైపుగా మనము ప్రయాణం చేస్తూ ఉంటాం. ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు కొన్ని పొరపాట్లు జరగచ్చు, తప్పులు జరగచ్చు. అయితే అంత మాత్రాన రక్షించబడలేదు అని కాదు, మారుమనసు అనుభవం లేదు అన్నటువంటి విషయము ఏమాత్రం కూడా కాదు. సో కనుక ప్రియులరా, మనము రక్షణను శిరస్త్రాణముకు ధరించుకోవాలి. దేవుడిచ్చే సర్వ కవచం. దేవుడు మనకు రక్షణను ఇచ్చాడు, నిత్య జీవాన్ని మనకు ఆయన ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ us ఇటర్నల్ లైఫ్. యోహాను సువార్త 3:16 వ్రాయబడింది కదా, అది కాగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించను. సో నశించేదాని కొరకు యేసయ్య భూమికి రాలేదు. నశించేదాని కొరకు దేవుడు మనకు యేసయ్యని ఇవ్వలేదండి. రక్షించబడే దాని కొరకు దేవుడు మనకు యేసయ్యని ఇచ్చాడు. సో కనుక రక్షణ పొందేదానికే మనం ఉన్నాం తప్ప దేవుని యొక్క ఉగ్రత పాలయ్యేదానికి మనము లేము. సో ఇది కూడా మన మనసులో నాటుకొని పోవాలి. ఐఎమ్ సేవ్డ్, నేను రక్షించబడ్డాను. కాబట్టి ఎవరెవరు యేసయ్య నామం నందు విశ్వాసం ఉంచారో వారందరూ కూడా ఒకసారి మళ్ళీ ఈ యొక్క మంచి ఒప్పుకోలు, విశ్వాస సహితమైనటువంటి మంచి పోరాటం అంటే ఏంటి? మంచి ఒప్పుకోలు, ధైర్యంతో కూడినటువంటి మంచి ఒప్పుకోలు. ఒకసారి మనమందరం కూడా ఒకసారి మంచి ఒప్పుకుందామా? ఈ మంచి ఒప్పుకున్నప్పుడు అర్థం ఏమిటంటే మనము హెల్మెట్ ధరించుకున్నామని అర్థం అన్నమాట. హల్లెలూయా. హెల్మెట్ ధరించుకున్నామని అర్థం. అందరు చెప్పండి, యేసే నా ప్రభు అని నేను నోటితో ఒప్పుకుంటున్నాను. యేసే నా ప్రభు అని నా నోటితో ఒప్పుకుంటున్నాను. దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడని నా హృదయమందు విశ్వసిస్తున్నాను. గనుక యేసు నామములో నేను రక్షించబడ్డాను. నేను నూతన సృష్టిని, నేను నీతిమంతుని, నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈ 4-5 మాటలు, నేను చెప్పినటువంటి 4-5 మాటలే హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్ అన్నమాట. రక్షణయను
శిరస్త్రాణం. ఇది ఒక అర్థం. మరొక అర్థం ఉంది, మరొక అర్థం చూపిస్తా. తెస్సలోనికలకు రాయబడినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. మనము పగటి వారమై ఉన్నాము గనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకుందము. విశ్వాస ప్రేమలను కవచము, తర్వాత రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణం. ఏంటంటే రక్షించబడ్డము ద్వారా మనకు వచ్చినటువంటి నిరీక్షణ అన్నమాట. దేవుని యొక్క వాక్యం ద్వారా మనకు వచ్చినటువంటి నిరీక్షణ. మనసులో ఎప్పుడైతే నిరీక్షణ ఉండదో హెల్మెట్ లేదు అని అర్థం. ఒక మనసులో నిరీక్షణ అంటే రేపటి గురించినటువంటి నిరీక్షణ ఉండదు. నిరీక్షణ అంటే ఏమిటి? బైబిల్ పరమైన నిరీక్షణ అంటే ఏమిటి? రేపటి దినం నాకు మేలు జరగబోతుంది, హల్లెలూయా, నాకు మేలు జరగబోతుంది, నాకు మేలు జరగబోతుంది. మన నిరీక్షణకు ఆధారము ఏమిటో తెలుసా ప్రియులారా? దేవుడు మంచివాడు. దేవుడు మంచివాడు కనుక, గాడ్ ఈజ్ గుడ్. దేవుడు మంచివాడు కనుక రేపటి గురించి మనం నిరీక్షించవచ్చు. దేవుడు మంచివాడు కనుక, ఆయన దయగలవాడు కనుక, ఆయన దయ నిత్యముండును గనుక రేపటి గురించి మనము నిరీక్షించవచ్చు. సో నిరీక్షణ ఉంది అంటే మనము హెల్మెట్ మనం కలిగి ఉన్నట్లు, హెల్మెట్ మనం ధరించుకున్నట్లు. సో ఇక్కడ ఏమంటున్నాడు? రక్షణ నిరీక్షణను శిరస్త్రాణమును ధరించుకుందాము. నిరీక్షణకు ఆధారమైనటువంటి వాడు దేవుడు. ఆయనే మన నిరీక్షణకు ఆధారమైనటువంటి వాడు. నిరీక్షణను ఆయనే ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆయన వాక్యం ద్వారా ఇస్తాడు. 119 కీర్తనలో దావీదు రాస్తుంటాడు, నీ మాట వలన నీ సేవకునికి నీవు నిరీక్షణ పుట్టించి ఉన్నావు అంటాడు. నీ మాటను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకున్నాము, నీ మాట వలన నీవు నాకు నిరీక్షణను పుట్టించి ఉన్నావు. సో మనస్సు నాకు భద్రత ఏమిటంటే నిరీక్షణ. ప్రస్తుత పరిస్థితి ఏ రీతిగానే ఉండొచ్చు, కానీ భవిష్యత్తు మారబోతుంది. భవిష్యత్తులో దేవుడు కార్యాలు చేయబోతున్నాడు. భవిష్యత్తు మార్చివేయబడబోతుంది, అనుకూలంగా మారిపోబోతుంది. దేవుడు ఆ కార్యాలను చేయబోతున్నాడు. ఇటువంటి మనస్తత్వం మనం కలిగి ఉన్నప్పుడు మనము హెల్మెట్ను మనము ధరించుకున్నట్టు. 9వ వచనం చూడండి. ఎందుకనగా మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. ఉగ్రత పాలయ్యేదానికి యేసయ్యను మనకు ఇవ్వలేదండి. యేసయ్య ద్వారా మనము రక్షించబడేదానికే మనం ఉన్నాం. సో గనుక విశ్వాస ప్రేమలను కవచం, రక్షణ నిరీక్షణయను శిరస్త్రాణాన్ని మనము ధరించుకోవాలి. సో రక్షణకు రెండు అర్థాలు, రెండు ఇంటర్ప్రిటేషన్స్ ఏమిటంటే, ఒకటి నీవు రక్షించబడ్డావు అన్నటువంటి సత్యాన్ని నీ మనసులో నీవు కలిగి ఉండాలి. రెండవది నిరీక్షణ అన్నటువంటి నిరీక్షణ. సో ఆపద్దినమందు ఏం అనిపించదు కళ్ళకు. ఆపద్దినమందు అంతా చీకటి మయమై ఉంటుంది. మంచి మేలు అన్నటువంటిది ఎక్కడ చూసినా కూడా కనిపించదు. సో అటువంటి టైంలో నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణకు ఆధారం ఏమిటంటే దేవుని యొక్క వాక్యం. సో దేవుడిచ్చే ఇక సర్వాంగ కవచములో శిరస్త్రాణం అన్నటువంటిది ఒకటి, హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. దేవుడు ఈ యొక్క రక్షణను ఆయన ఇచ్చాడు. సో కనుక మనం తీసుకోవాలి. దేవుడు యొక్క నిరీక్షణను ఆయన తన వాక్యం ద్వారా ఇస్తున్నాడు కనుక మనము తీసుకొని మనము ధరించాలి. సో బెల్ట్ ధరించాలి, మైమరువును ధరించాలి, నీతిని మైమరువును ధరించాలి, విశ్వాసమును డాలును మనం పట్టుకోవాలి, తర్వాత రక్షణయను శిరస్త్రాణం. సో సిద్ధ మనసు, సువార్త చెప్పేదానికి సిద్ధ మనసును కలిగినటువంటి జోళ్ళు మనం తొడుకొని ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి, ఎప్పుడు కూడా రెడీగా మనము ఉండాలి. సో ఇది ఆత్మీయ పోరాటం, మంచి పోరాటం, మంచి ఒప్పుకోలు. సో ఈ యొక్క సర్వాంగ కవచం అంతా కూడా ఇది మనసునకు సంబంధించింది, మనస్తత్వానికి సంబంధించింది, అండర్స్టాండింగ్కు సంబంధించింది, అర్థానికి సంబంధించింది, మన అవగాహనకు సంబంధించింది. సో మనము అర్థము చేసుకొని మనము గ్రహించి మనం నమ్మాలి, గ్రహించి నమ్మాలి. సో నమ్మిన దాన్నే మనం నోరు తెరిచి మాట్లాడతాం. అదే విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం. సో ఈ యొక్క ఆత్మీయ పోరాటంలో మనం నిలబడాలి. దేని మీద నిలబడాలంటే మనకు తెలిసిన సత్యము పైన మనం నిలబడాలి.
తెలిసిన సత్యం పైన నిలబడినప్పుడు, తెలిసిన సత్యం పైన మనం నిలబడినప్పుడు మనం అంటాం, నో, మై ఫైట్ ఈస్ నాట్ అగైన్స్ విత్ ద పీపుల్. నా యొక్క పోరాటము ప్రజలతో కాదు, నా యొక్క పోరాటం మనుషులతో కాదు, నా యొక్క పోరాటం పలాని వ్యక్తితో కాదు, నా యొక్క పోరాటం పలాని వ్యక్తితో కాదు, నా యొక్క పోరాటము పలాని వ్యక్తితో కాదు, నా యొక్క పోరాటము ఆ వ్యక్తి వెనక పనిచేస్తున్నటువంటి చీకటి శక్తులతో. ఇది సత్యం, దాని మీద నిలబడాలి. సో అప్పుడేమవుతుంది? అప్పుడు దేవుని యొక్క వాక్యం ప్రకారం శత్రులను కూడా, అంటే మనుషులను ప్రేమించేదానికి వీలవుతుంది. అందుకే కదా యేసయ్య ఏమన్నాడు, వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించండి అన్నాడు. ఎలా అనగలిగాడు ఆ మాట అంటే, యేసయ్య వారిని చూడలేదు, వారిని ప్రేరేపించే చీకటి శక్తులను చూస్తున్నాడు. సో పౌలు గారు రాస్తుంటారు కదా, ఒకవేళ ఈ పునరుత్థానం గురించి తెలిసి ఉంటే, తర్వాత ఆ యొక్క సిలువ మరణమే సాతానుకు అది సమాప్తము చేసే కార్యంగా ఉందని సాతానుకు తెలిసి ఉంటే, మహిమా స్వరూపైనటువంటి యేసయ్యను సిలువ వేసిండేవాడే కాదంటాడు. సిలువ వేసేదానికి ప్రేరేపించింది ఎవరంటే దురాత్మ చీకటి శక్తులు. సో అపవాది ద్వేషముతో అసూయతో యేసయ్యను ముగించాలని, మనుషులోనికి దూరి యేసయ్య జీవితాన్ని ముగించాలని అపవాది ప్రయత్నం చేశాడు. దీని వెనకల దేవుడు కార్యం చేస్తూ ఉన్నాడు, దీని వెనకల దేవుని యొక్క ప్రణాళిక ఉంది. సో కనుక యేసయ్య ఈ యొక్క సైనికులను చూడలేదు, తర్వాత ఇంకా ఎవరిని చూడలేదు. కానీ యేసయ్య ఎవరిని చూస్తూ ఉన్నాడు అంటే, యేసయ్య మనుషుల వెనకలు ఉన్నటువంటి చీకటి శక్తులను చూస్తూ ఉన్నాడు, మనుషులను ప్రేరేపించే చీకటి శక్తులను చూస్తూ ఉన్నాడు. సో కాబట్టి అది సత్యం. సో అది మనం తెలుసుకోవాలి. సో కాబట్టి అపవాది ప్రయోగించినప్పుడు, అపవాది మనుషుల పైన చేదును పెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు, సో మనం వెంటనే మనం ఏం చేయాలంటే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లేకపోతే ఏమవుతుంది? గాలితో పోట్లాడినట్లు అవుతుంది, గాలితో పోరాడినట్లు అవుతుంది. గాలితో పోట్లాడితే మనకి ఏమాత్రం కూడా మనం బహుమానం మనకు రాదు, అంటే గెలవము అన్నమాట. బహుమానం అంటే మనం గెలవం, పోరాటంలో ఓడిపోయేదానికి, అపవాదికి పైచే వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. సో కనుక మనం నిలబడాలి. ఐఎమ్ ఎ రైటెస్ పర్సన్ అని మనం నిలబడాలి. ఐఎమ్ రెడీ టు ప్రీచ్ ద గాస్పెల్, మనం నిలబడాలి. ఐఎమ్ సేవ్డ్, మనం నిలబడాలి. నేను రక్షించబడ్డాను, మనం నిలబడాలి. నాకు నిరీక్షణ ఉంది, మనం నిలబడాలి. సో ఆత్మీయ పోరాటంలో అపవాది శోధిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం పైన మనము నిలబడాలి. యేసయ్య జీవితంలో కూడా ఆపద్దినం వచ్చింది. పొంతి పిలాతు వద్ద నిలబడి ఉన్నాడు, చనిపోబోతున్నాడు. ఇంకా కొన్ని గంటల్లో వారు మరణశిక్ష విధిస్తారు. నెక్స్ట్ డే ఆయన చనిపోబోతున్నాడు. కానీ ఏమాత్రం కూడా ఆయన భయపడలేదు, నిరీక్షణ ఏమాత్రం కూడా కోల్పోలేదు. ధైర్యంగా పొంతి పిలాతు ఎదుట సాక్ష్యం ఇచ్చాడంట, మంచి సాక్ష్యం ఇచ్చాడంట. సో కాబట్టి ఆపద్దినమందు మంచి ధైర్యంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రకటించాలి. సో సర్వాంగ కవచం ఉందా? సర్వాంగ కవచం అంటే అర్థం చేసుకున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని అర్థం చేసుకున్నావా? ఆ వాక్యాన్ని నీవు కలిగి ఉన్నావా? అటువంటి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ దిస్ ప్రాపర్ అండర్స్టాండింగ్ అబౌట్ ది స్పిరిచువల్ వార్ఫేర్? సో గాలితో పోట్లాడినట్టు పోట్లాడకుండా అపవాదితో నేరుగా పోరాడాలంటే దేవుని యొక్క వాక్యముతో మనం పోరాడాలి. అపవాది మన యొక్క హృదయాన్ని గాయపరిచేదానికి ప్రయత్నం చేస్తాడు, మన తలను గాయపరిచేదానికి ప్రయత్నం చేస్తాడు, మన సమతుల్యత లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాడు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం వెళ్ళి పని చేయకుండా వాడు అడ్డగించేదానికి ప్రయత్నము చేస్తాడు. సో వీ నీడ్ టు వేర్, ప్రతిరోజు కూడా ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి, లేకపోతే అపవాది పై చేయి సాధిస్తాడు. సో కనుక రక్షణయను శిరస్త్రాణమును మనం ధరించుకొని ఆపద్దినమందు కూడా, మామూలుగా దినాలు మాత్రమే కాదు, ఆపద్దినమందు కూడా మనము నిలబడ్డం మనము నేర్చుకోవాలి. అందరూ చెప్పండి, నేను రక్షించబడ్డాను, నేను తిరిగి జన్మించాను, నా పేరు జీవగ్రంథంలో వ్రాయబడి ఉంది. ఆమేన్. నేను రక్షించబడ్డాను. ఆమేన్.